భద్రాచలం పట్టణంలోని తెలంగాణ టూరిజం హరిత హోటల్ నందు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులురాలు తోటదేవి ప్రసన్న, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం, టిపిసిసి సూపర్ ట్రైనర్ కోఆర్డినేటర్ గరిసెల సురేందర్, ముదిరాజ్, భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణ, ఉప సర్పంచ్ రత్నం కవిత, వార్డు మెంబర్స్, దుమ్ముగూడెం చర్ల వెంకటాపురం మాజేడు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. చాలా చక్కగా రేపు ఎల్లుండో డీలిమిటేషన్ జరుగుతుంది. ఈ డీలిమిటేషన్లో భాగంగా మనం ఎక్కడ నష్టపోకూడదు. మీరు చూస్తున్నారు, అనేక రాష్ట్రాల్లో ఓట్లు అటు ఇటు ఉండటం వల్ల చాలా వరకు ఓటమి పాలవుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పిసిసి గారి ఆదేశాల మేరకు మన మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం పెద్దలు వచ్చారు. మనం కూడా గ్రౌండ్ లెవెల్లో ఓటు ఎక్కడ మిస్ అవ్వకూడదు, ఓటు ఉన్నవాడు ఎక్కడ మిస్ అవ్వకూడదు. అదేవిధంగా డ్యూయల్ అంటే 2 సార్లు ఉండటం ఓట్లు అనేది ఈరోజు మనం డీలిమిటేషన్లో కూడా సీట్లు పెరుగుతున్నాయి, సీట్లు తరుగుతున్నాయని చాలా మనం అనుకుంటున్నాం. మన జనాభా ప్రాతిపదికన అనుకున్నారు కొద్ది రోజులు, అలా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా వరకు బతుకున్న వాళ్ళు ఓటు లేకపోవటం, చనిపోయిన వాడికి ఓట్లు ఉండటం అనేది చాలా బాధాకరం. ఈరోజు మనం గ్రౌండ్ లెవెల్లో పార్టీల తరఫున కూడా ఇదంతా కూడా వాస్తవంగా అధికారులే చేసుకుంటారు. అయినా కానీ మన పార్టీ తరఫున మనందరం కార్యకర్తలుగా మనం ఇంకా ఇలాంటి మార్పుల ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాలు చాలా వరకు మనం కనుక్కోగలం. కానీ సిటీలో చాలా కష్టమైంది. ఇది మనం అనుకుంటున్నాం ఇదేముంది, ఆ పక్కన ఆ ఇల్లు ఉంది, ఆ పక్కన ఇంకొక ఇల్లు ఉంది, నాకు తెలుసు కదా అని. కానీ సిటీ లెవెల్ భద్రాచలంలో కూడా చాలా వరకు చాలా రకరకాలుగా ఉంటాయి. ఎన్నికలకు వెళ్ళే ముందు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ ఇబ్బంది పడకుండా ఈరోజు మనం డిలీట్ చేసేది కానీ యాడ్ చేసేది ఓట్లో కానీ మన పాత్ర ఉండాలి. ఖచ్చితంగా ఓటు హక్కు ఉండేవాడు ఓటు హక్కు ఉండే విధంగా, ఓటు లేని వాడికి ఓటు ఖచ్చితంగా తీసేయాలని మనం ఖచ్చితంగా మానిటర్ చేసి ఓటు నమోదు చేసే ఎన్రోల్మెంట్ అయితే జరుగుతుందో దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి అనే ఒక దృక్పథంతో ఈరోజు ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో పార్లమెంటరీ ఇన్ఛార్జీలను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను పెట్టి ఖచ్చితంగా మానిటరింగ్ చేసి ఓటు ఉన్నవాడు ఎక్కడ నష్టపోకూడదు. అదేవిధంగా ఓటు లేని వాటికి కూడా మనం మీకు తెలుసు, రాహుల్ గాంధీ గారు ఓట్ సవరీ అని పెద్ద యుద్ధం తీసుకుని వచ్చి వాటన్నిటినీ చాలా వరకు కూడా మిస్ ఓటింగ్ జరుగుతుందనే ఉద్దేశంతో ఆ ఓటింగ్ని మనం ప్రివెంట్ చేయాలి. ఉన్న ఓటును ఖచ్చితంగా వేయాలి, ఉన్న ఓటును నమోదు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన రేపు సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు స్టార్ట్ అయింది ఆల్రెడీ. జనాభా జన లెక్కన స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగా మనం పాల్గొనాలని ఈరోజు బూత్ లెవెల్లో ఉన్న ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో దీంట్లో మన పాత్ర ఉండాలి. పాత్ర కూడా మనం ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ చేసిన మన పాత్ర ఉండాలని భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.